బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చొప్పదండి నీటిపారుదల ఈఈ నూనె శ్రీధర్ను రిమాండ్కు తరలించారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయన ఇవాళ తెల్లవారుజామున చెంచలగూడ జైలుకు తరలించారు. ఏసీబీ సోదాలు మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి. శ్రీధర్కు చెందిన లాకర్లను తెరవడంతో పాటుగా బ్యాంకు ఖాతాల్లో లావాదేవీల వివరాలు రాబట్టనున్నారు. సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా మరికొన్ని ఆస్తులు గుర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయనకు బినామీలుగా వ్యవహరించిన వారిని కూడా గుర్తించనున్నారు. నూనె శ్రీధర్కు చెందిన 13 ప్రాంతాల్లో బుధవారం అధికారులు తనిఖీలు చేశారు. ఆయనకు సంబంధించి తెల్లాపూర్లో విల్లా, షేక్పేట్లోని స్కై హై గేటెడ్ కమ్యూనిటీ 4500 చదరపు అడుగుల ఒక ఫ్లాట్, అమీర్పేట్లో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్లో 3 ఫ్లాట్లు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఒక్కొక్కటి చొప్పున 3 భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ల స్థలాలు, 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన 100 కోట్ల రూపాయలకు పైగానే ఆస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో తేలింది. ఈ క్రమంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్ను అరెస్టు చేశారు పోలీసులు. రిమాండ్కు తరలించారు.
రైట్. చొప్పదండి నీటిపారుదల ఈ నూనె శ్రీధర్ను రిమాండ్కు తరలించారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయన ఇవాళ తెల్లవారుజామున చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రవీంద్ర మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర, చెప్పండి. ప్రధానంగా ఏసీబీ సోదాలు మరికొద్ది రోజులు కూడా కొనసాగబోతున్నట్లు అప్డేట్స్ ఉన్నాయి. ఇప్పటికే విలువైనటువంటి సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీటిపారుదల శాఖకు సంబంధించిన ఏఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్ ను చొప్పదండి సంబంధించిన అక్కడ ఇరిగేషన్ శాఖలో అతను ఏఈగా పనిచేస్తున్నారు కాబట్టి అతను అంటే నిన్నటి నుంచి కూడా అతని ఇంటికి పైన అదే విధంగా అతని కుటుంబ సభ్యుల పైన ఒకవైపు ఏసీబీ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అంటే ఏకతాటిగా దాదాపు ఒక 13 చోట్ల మాత్రం వాళ్ళు నిన్న ఉదయం వేళ నుంచి అయితే సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఉదయం వేళ నుంచి సోదాలు నిర్వహిస్తే అటు హైదరాబాద్ సంబంధించి కొన్ని చోట్ల విల్లాసు, అదే విధంగా కొన్ని చోట్ల మాత్రం అతనికి 16 ఎకరాల భూమి ఉన్నట్టుగా, అదే విధంగా ఒక 19 నివాస స్థలాలకు సంబంధించిన ఫ్లాట్లు ఉన్నట్టుగా, అదే విధంగా 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు అయితే ఈ రోజు ఉదయం వేళలో మాత్రం అతన్ని చెంచల్ కూడా జైలుకైతే తరలించడం జరిగింది. అయితే చెంచల్ కూడా జైలు తరలించిన అనంతరం కూడా వీళ్ళు ఏసీబీ అధికారులు ఇంకా ఆధారాలు సేకరించే విధంగా ఉండాలనే కోణంలో కూడా అతనికి సంబంధించిన లాకర్లు కావచ్చు, ఒకవైపు ఇంకా డాక్యుమెంట్స్ చాలా వరకు దొరికే అవకాశం ఉందనే కోణంలో ఏసీబీ అధికారులు అయితే అతని కస్టడీకి కోరడం జరిగింది. కోర్టు అయితే అతనికి 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. అయితే ఏసీబీ అధికారులు కస్టడీ కోరారు కాబట్టి ఏసీబీ అధికారులకు కస్టడీకి ఇచ్చే అవకాశం కనబడుతుంది. కస్టడీకి ఇచ్చిన అనంతరము అతనికి సంబంధించిన లాకర్స్ అయితే ఉన్నాయి. ఆ లాకర్స్ ఓపెన్ చేసే విధంగా కూడా ఏసీబీ అధికారులు ముందరికి పోయే అవకాశం కనబడుతుంది. ఆ లాకర్స్ ఓపెన్ చేస్తే దాంట్లో ఎటువంటి విలువైన డాక్యుమెంట్స్ ఉంటాయి. అదే విధంగా ఇటు నీటిపారుదల శాఖకు సంబంధించిన కొన్ని ఫైల్స్ కూడా ఇప్పటివరకే మిస్ అయ్యాని కోణంలో కూడా ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ లో కూడా ఇప్పుడు అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఇటు ఈడీ సోదాలు జరుగుతున్నాయి కాబట్టి మరి దాంట్లో ఎటువంటి విలువైన పత్రాలు ఉన్నాయనేది కూడా లాకర్లు ఓపెన్ చేస్తే దాంట్లో కనబడే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకే శ్రీధర్ సంబంధించిన 13 చోట్ల వాళ్ళు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అతనికి బినామీలు ఉన్న వాళ్ళ పైన కూడా ఒకవైపు ఇప్పటికే గుర్తించడం జరుగుతుంది. వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. విలువైన పత్రాలు చాలా వరకు దొరకడం జరిగింది. అయితే 16 ఎకరాల ల్యాండ్, అంటే ఒకవైపు 16 ఎకరాల వ్యవసాయ ల్యాండ్, అదే విధంగా 19 చోట్ల ఫ్లాట్లు, అంటే ఇంటి నివాస స్థలాలకు సంబంధించిన 19 ఫ్లాట్లు, అదే విధంగా హైదరాబాద్, తెల్లపూర్ ఇటువంటి ప్రాంతాల్లో దాదాపు 44,500 ఎస్ఎఫ్టీ గల అక్కడ విల్లా గుర్తించడం జరిగింది. అదే విధంగా అంటే ఈ ఆస్తులన్నీ గుర్తించడం, అదేవిధంగా 100 కోట్లకు పైగా కూడా ఆస్తులు ఉన్నట్టుగా ఇప్పటికే ఏసీబీ అధికారులు వెల్లడించడం జరిగింది. మరి ఇంకా ఈ సోదాలు అదే విధంగా కొనసాగుతాయని కూడా ఏసీబీ అధికారులు చెప్పడంతో మరి ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎటువంటి విలువైన పత్రాలు లభించే అవకాశం కనబడుతుందనే కోణంలో మాత్రం అది ఇంకా వెలుగు చూసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 14 రోజుల మాత్రం నూనె శ్రీధర్ ను రిమాండ్ కు తరలించడం జరిగింది కాబట్టి చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు కాబట్టి ఏసీబీ అధికారులు కూడా అతని లాకర్లను తెరిసే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఆ లాకర్లను తెరిచిన అనంతరం కూడా దాంట్లో విలువైన పత్రాలు కావచ్చు, ఎటువంటి అతను నగదు కావచ్చు, ఏం పెట్టాడనే కోణంలో కూడా అది కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే ఈ సోదాలు అయితే యథావిధిగా కొనసాగుతాయి కాబట్టి ఇంకా దాంట్లో ఏమేమి ఉన్నాయనే కోణంలో కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అంటే ఇటు నీటిపారుదల శాఖకు సంబంధించి ఈ 7, 8, 9 టన్నులకు సంబంధించి ఉపనదికి సంబంధించి అక్కడ ఉంటుంది కాబట్టి దాంట్లో ఇతను ఈగా పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు పైన ఇప్పటికే దాదాపు నడుస్తుంది కాబట్టి దానిపైన ఆధారాలు దొరికే విధంగా ఏమైనా ఉంటాయా అనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు దాన్ని స్వతంత్రంగా ముందరికి పోయే అవకాశం కనబడుతుంది. నిన్ననే ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్ కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు అతన్ని పిలవడం జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ కూడా అక్కడ అతనికి వెల్లడించడం జరిగింది కాబట్టి దాంట్లో ఏమైనా ఆధారాలు ఇక్కడ బయటపడిన అవకాశం ఉంటుందా? ఎందుకంటే వీళ్ళు నీటిపారుదల శాఖలో వీళ్ళు ఈగా పనిచేశారు. అదే సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన కింద టన్నులు ఉంటాయి కాబట్టి దాంట్లోనే ఇతను ఈగా పనిచేయడం జరిగింది కాబట్టి దాంట్లో విలువైన పత్రాలు ఏమైనా లభిస్తాయా అనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు ఇంకా ఫర్దర్ గా ముందరికి పోయే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. ఒకవైపు అతనికి ఆదాయానికి మించి కూడా ఆస్తులు ఇప్పటివరకే బయటకు పడడం జరిగింది. అదే విధంగా చాలా చోట్ల ల్యాండ్లు కావచ్చు, అదే విధంగా వ్యవసాయ ల్యాండ్ కావచ్చు, వ్యవసాయ స్థలాలకు సంబంధించిన ఆధారాలు పత్రాలు కావచ్చు, అదే విధంగా ఇంకా ఇతనికి బినామీలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళని గుర్తించి సోదాలు చేసే అవకాశం
కనబడుతుంది. ఏసీబీ అధికారులు ఏకతాటిగా నిన్న సోదాలు ఎనవిధిగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ లో ముఖ్యంగా అతన్ని ఉదయం వెళ్ళడం నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ తరలించారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు అతనికి ఇప్పటికే కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఏసీబీ అధికారులు అతన్ని విచారణ చేసే విధంగా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. కాబట్టి కంపల్సరీ ఇంకా చాలా వరకు విషయాలు వెల్లడే అవకాశం కనబడుతుంది. ఇంకా చాలా వరకు ఆస్తుల వివరాలు కావచ్చు, అదేవిధంగా పత్రాలు కావచ్చు, భూములు కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా బయట పెట్టే అవకాశం కనబడుతుంది. అంటే దానికి ఆదాయానికి మించి ఉన్నాయి కాబట్టి అక్రమ ఆస్తుల కిందకే దీన్ని లెక్క చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏసీబీ అధికారులు అయితే దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సోదాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ముందరికి పోయే పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.